రేపే అత్యంత శక్తివంతమైన నిర్జల ఏకాదశి. పొరపాటున కూడా వంటగదిలో ఈ వస్తువును చేత్తో తాకకండి. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలు, పూజా విధానాలు మరియు ధర్మ సందేహాలను ఎప్పటికప్పుడు మీకు సవివరంగా తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయటం మర్చిపోకండి. మన హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటన్నింటిలో కల్లా అత్యంత విశిష్టమైనది మరియు శక్తివంతమైనది నిర్జల ఏకాదశి. విశేషం ఏమిటంటే ఈ నెల జూన్ 25వ తేదీన అనగా రేపే గురువారం నాడు ఈ అద్భుతమైన నిర్జల ఏకాదశి పర్వదినం వచ్చింది. సాధారణంగా ఏకాదశి గురువారం నాడు రావడం చాలా అరుదు. ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే ఉపవాసం, పూజల వల్ల ఏకంగా 24 ఏకాదశుల వ్రతం చేసినంత అఖండమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి భూలోకానికి విచ్చేస్తుందని ప్రతీతి. అందుకే ఈ రోజున చేసే చిన్న పూజకైనా, పరిహారానికైనా విశేషమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మరి ఇంతటి మహిమాన్వితమైన నిర్జల ఏకాదశి నాడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ దేవుడిని ఎలా పూజించాలి, ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ అద్భుతమైన ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ స్త్రీ అయితే ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎంతో సంతోషంగా అడుగుపెడుతుంది. కాబట్టి ఆడవారు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముంగిట ఖచ్చితంగా బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి. అలా ముగ్గులు వేసిన తర్వాత స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకుని తలస్నానం చేస్తే మీ జాతకంలో గురుబలం అమాంతం పెరిగిపోయి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మీ ఇంటికి లేదా మీ భర్త వ్యాపారానికి ఏదైనా నరదృష్టి ఉందని భావిస్తే ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసుకుంటే ఆ దృష్టి దోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక విశేషమైన ధనలాభం, ఐశ్వర్యం కోరుకునేవారు ఆ నీటిలో 2 తులసి ఆకులు వేసుకుని స్నానం చేయడం అత్యంత శ్రేష్టకరం. ఇలా పవిత్రమైన స్నానం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే పసుపు రంగు ఈరోజు మీ జాతకంలో అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని, పాపిట్లో కుంకుమ పెట్టుకుని, చేతి నిండుగా మట్టిగాజులు ధరించి ఒక నిండు ముత్తైదువులా తయారవ్వాలి. ఆ తర్వాత మన ఇంటి గడపను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పసుపు నీళ్లతో ఇల్లంతా సంప్రోక్షణ చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవికి ఘనంగా స్వాగతం పలికినట్లు అవుతుంది. ఇంటిని ఈ విధంగా పవిత్రంగా మార్చుకున్న తర్వాత దైవానుగ్రహం కోసం పూజగదిలోకి వెళ్ళి అద్భుతమైన పూజా విధానాన్ని ఆచరించాలి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చామంతి పూలతో అలంకరించండి. స్వామివారికి మెడలో తులసిమాల వేసి నమస్కరించుకుంటే మీరు మనసులో కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అందంగా అలంకరించండి. ఈ ఏకాదశి పూజలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు పిండి దీపాలు వెలిగించటం అత్యంత విశేషం. సాధారణ రోజుల్లో వెలిగించే దీపాల కన్నా ఈరోజు వెలిగించే పిండి దీపానికి అనంతమైన శక్తి ఉంటుంది. కాబట్టి బియ్యపిండిలో కొద్దిగా ఆవుపాలు, చిటికెడు బెల్లం తురుము కలిపి 2 దీపపు ప్రమిదలు తయారు చేసుకోండి.
ఆ ప్రమిదల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి 5 వత్తులను ఒకటిగా కలిపి ఏకహారతిలా దీపం వెలిగించండి. ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కరించుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఇలా జపిస్తూ స్వామివారికి అరటిపండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి చివరగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి దేవుని ముందు 5 ప్రదక్షిణలు చేసి ఏకాదశి వ్రతకథను చదువుకుంటే పూజ సంపూర్ణమవుతుంది. ఈ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నిర్జల ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం ఉపవాసం. ఆడవారు ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాలని మన పురాణాలు చెబుతున్నాయి. నిజానికి నిర్జల ఏకాదశి నాడు చాలామంది కనీసం మంచినీళ్లు కూడా గొంతులో పోసుకోకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఆరోగ్య సమస్యల వల్ల అలా ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకుంటూనైనా ఉపవాసం చేయవచ్చు. దీనికి తోడుగా మీ ఇంట్లో ఉన్న తులసి కోటను విశేషంగా పూజించాలి. తులసి కోటకు పచ్చిపాలు పోసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇట్టే కలిసి వస్తాయి. అదేవిధంగా తీవ్రమైన అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు పూజగదిలోని లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ పూజలతో పాటే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తువేసి సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లోని దుష్టశక్తులన్నీ పరారైపోతాయి. ఇక ఈ ఏకాదశి నాడు కేవలం ఇంట్లో పూజతోనే సరిపెట్టకుండా వీలైతే తప్పనిసరిగా మీ దగ్గర్లోని విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి గుడి ఆవరణలో ఉండే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ సమూలంగా తొలగిపోతాయి. అలాగే గోమాతకు అరటిపండ్లు, తోటకూర తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి అఖండ కుబేర రాజయోగాన్ని, భర్తకు దీర్ఘాయుష్యును ప్రసాదిస్తారు. ఇలా పగలంతా దైవ చింతనలో గడిపిన తర్వాత సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెడుతుంది. దీనికి తోడుగా ఇంటి హాల్లో కూడా ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేస్తే ఇంట్లోని వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా దీపారాధనలు చేస్తూనే మరోవైపు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మనం పొరపాటున కూడా చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, ఈరోజు ఎవరూ తలకు నూనె రాయకూడదు. అలా రాస్తే భర్త ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. ఇక ఆహారం విషయానికి వస్తే వంకాయ, చిక్కుడుకాయ, మునక్కాయ, ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని అస్సలు తీసుకోకూడదు. వీటితో పాటు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం లాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. ఈ రోజున ఏ ఇంట్లో అయితే నియమాలు పాటిస్తారో అక్కడే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. కాబట్టి గృహిణులు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వంటగదిలో ఉప్పును ఎవరూ నేరుగా చేత్తో తాకకూడదు. కేవలం స్పూన్తో మాత్రమే వాడాలి. లేదంటే భర్త సంపాదనకు నరదృష్టి తగులుతుంది. ఆ ఉప్పుతో పాటే మన ఇంట్లో ఉండే పాలు, పెరుగు, పసుపు, చింతపండు లాంటివి ఇతరులకు అప్పుగా ఇవ్వకండి. ఇస్తే ఇంటి లక్ష్మిని బయటికి పంపినట్లే. అలాగే ఈ రోజంతా ఎవరూ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఇంకో ముఖ్యమైన పూజా నియమం ఏమిటంటే ఏకాదశి నాడు తులసి ఆకులను తుంచకూడదు. కాబట్టి పూజ కోసం వాటిని ఒకరోజు ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఇలాంటి కఠిన నియమాలు పాటిస్తూనే ఇంట్లో వివాహం కానివారు ఎవరైనా ఉంటే ఒక 11 పసుపు కొమ్ములను దారానికి మాలగా గుచ్చి శ్రీకృష్ణుడికి సమర్పిస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది. ఇక రోజు చివరలో సాయంత్రం వేళ మీ ఇంటికి ఒక నిండు ముత్తైదువును ఆహ్వానించి పసుపు కుంకుమలతో పాటు తాంబూలం సమర్పించండి. ఇలా చేయటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి
ఆతిథ్యం ఇచ్చినంత అద్భుతమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. రేపు రాబోతున్న ఈ పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న నియమాలను భక్తితో ఆచరించి శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.